హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవడం చాలా మంచిది. క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనం ఈరోజు చూసేద్దాం. ముందుగా క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో రుచికి తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు గరం మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ ఇవన్నీ మంచిగా కలుపుకొని వాటర్ త్రూగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడయ్యాక దాంట్లో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసి వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి ఫ్రై చేయాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత అవి మంచిగా ఫ్రై అయ్యాక సోయా సాస్ 1 స్పూను, 1 స్పూన్ టొమాటో కెచప్, ఇంకొక స్పూన్ వెనిగర్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ స్లర్రీని దాంట్లో మిక్స్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుంటే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం ఇంట్లోనే వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.